నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లీ రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలోనూ మరో పవర్ఫుల్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 3 మ్యాచ్ల ఈ సిరీస్లో విరాట్కు ఇది వరుసగా రెండో సెంచరీ కావటం విశేషం. రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 90 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సెంచరీకి చేరుకోవడానికి అతను 7 4లు 2 6లు కొట్టాడు. 38వ ఓవర్ చివరి బంతికి 1 పరుగు తీయటం ద్వారా కోహ్లీ తన కెరీర్లో 53వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్కు ముందు రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో 120 బంతుల్లో 135 పరుగులు సాధించాడు. ఆ సెంచరీతోనే కోహ్లీ క్రికెట్లో ఒకే ఫార్మాట్లో 51 కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాట్స్మన్గా నిలిచి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 93 బంతుల్లో 7 4లు 2 6లతో సహా 102 పరుగులు చేశాడు. 40వ ఓవర్ మొదటి బంతికి అతను ఏరియల్ షాట్కు ప్రయత్నించి మార్క్రామ్కు క్యాచ్ ఇచ్చాడు. వరుసగా 20వ వన్డేలను టీమిండియా టాస్ ఓడింది. బ్యాటింగ్కి దిగిన భారత జట్టుకి ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ 8 బంతుల్లో 3 4లతో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 38 బంతుల్లో 2 4లు ఓ సిక్సర్తో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ, రుతురాజ్ భారత ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 156 బంతుల్లో ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో రుతురాజ్ కూడా 77 బంతుల్లో తన కెరీర్లో మొదటి వన్డే సెంచరీని సాధించాడు. విరాట్, రుతురాజ్ సెంచరీల కారణంగా భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 4వ స్థానానికి చేరుకున్నాడు. రాంచీలో సాధించిన 135 పరుగుల సెంచరీ అతనికి కలిసొచ్చింది. 37 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం 751 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 783, న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ 766, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో కోహ్లీ కంటే ముందున్నారు. మెడగాయం కారణంగా సౌత్ ఆఫ్రికా సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్ 5వ స్థానానికి పడిపోయాడు. అతన్ని కోహ్లీ అధిగమించాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.